నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు, కన్సర్నింగ్గా మాట్లాడుతున్నారు. రీసెంట్గా ఉద్యోగ నియామకాలకి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ స్టేట్ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు. ఒక్కసారి ఏం మాట్లాడారు చూద్దాం. సింపుల్ లెక్క చెప్తానే, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, ఈ అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఊపర్ శర్వాణి అందరు పరిశాని. సార్, ఊపర్ శర్వాణి అందరు పరిశాని ఎలా చూస్తారు సార్ రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ అండ్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి? ముందుగా ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే రాజకీయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల్ని సమర్థించుకోవాలి, అన్ని వర్గాలను సమన్వయం చేసుకోవాలి, ఓటు పొందాలి, ప్రజల తిరస్కారానికి గురి కాకూడదు, కొంతమేరకు ఆశలు నెరవేర్చాలి. ఈ నేపథ్యంలో నిజం మాట్లాడడం చాలా కష్టం. కాబట్టి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారిలో ఉందంటే ఒక భోలాతనం అన్నది, మనసులో ఉన్నది నిజాయితీగా కొన్నైనా ప్రజలకు చెప్పేసి ఆ రూపంలో ప్రజల మనోభిప్రాయాలని కూడగట్టడం, వాళ్ళ ఆలోచనను కూడగట్టడం, మరి రాష్ట్ర భవిష్యత్తు ఎట్లా ఆయన ఆలోచన పెంచడం ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం చేస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నాను. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో ఈ దేశంలో అతి ఎక్కువ రెవెన్యూ మిగులున్నటువంటి రాష్ట్రం. అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, అంటే హైదరాబాద్ నగరం ఎప్పుడైతే మహానగరం ఉన్నదో, మహానగరాలు ఎక్కడుంటే ఇక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది. ఆర్థిక వ్యవస్థ అంతా మహానగరాల చుట్టూ ఉన్నది. పరిశ్రమలు ఉన్నాయి, సేవా రంగం ఉన్నది, రియల్ ఎస్టేట్ పెరుగుతున్నది, భూమి రిజిస్ట్రేషన్ వగేరా ఉంటాయి, వెహికల్స్ ట్యాక్స్లు ఉంటాయి, పర్చేసింగ్ పవర్ ఉంది కాబట్టి జిఎస్టీ ఎక్కువ వస్తుంది. అన్ని ఆదాయాలు నగరాల నుంచి వస్తాయి ప్రభుత్వాలకి. నగరాల్లో ప్రభుత్వం పెట్టే ఖర్చు పరిమితంగా ఉంటుంది. అదంతా గ్రామాలకి, జిల్లాలకి వెళుతుంది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో హైదరాబాద్ నగరం వచ్చే రెవెన్యూ నుండి తెలంగాణకు మాత్రమే పరిమితమైనాయి. పాత జిల్లాలు లెక్కేస్తే అక్కడ 13 జిల్లాలు, ఇక్కడ 10 జిల్లాలు ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 13, తెలంగాణ 10 ఉంటే 23 జిల్లాలు పంచుకునే డబ్బు 10 జిల్లాలకే దక్కింది. కాబట్టి మిగులు ఉన్నది, ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉన్నది. 14వ ఆర్థిక సంఘం 1,16,000 కోట్ల రూపాయలు మిగులున్నట్టుగా అంచనా వేశారు 5 ఏళ్ల కాలంలో. అలాంటి రాష్ట్రం ఈవేళ ఆ మిగులును పూర్తిగా కోల్పోయింది. కొన్ని సంవత్సరాలు లోటుకు వస్తుంది, రెవెన్యూ లోటు కూడా, రోజువారీ ఖర్చులకు కూడా చాలక. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కల ప్రకారం రోజువారీ ఖర్చులు చాలట్లేదు కదా, బటాబొట్టిగా సరిపోతుంది. అది కూడా చెప్పిన పథకాలు అమలు చేయకుండా ఆపితే. కాబట్టి ఎక్కడో ఒక చోట పార్టీలకు అతీతంగా ప్రజల్లోనూ, శాసనసభలోనూ, మరి ఆలోచించే వర్గాల్లోనూ, మీడియాలోనూ ఒక నిజాయితీ అనే చర్చ జరగాలి. ఎంతసేపటికి ఏమి ఇస్తారో ప్రభుత్వం అని చెప్పని కాకుండా, రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం ఏం చేస్తారు. సంక్షేమం వద్దని ఎవరు అనరు. ఒక పేద దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓట్లు పొందాలి, ప్రజలను ఆకట్టుకోవాలి, అందరినీ కూడగట్టాలంటే సంక్షేమం అవసరం. తాత్కాలికంగా ఆ బాధలు తొలగించడానికి ఏర్పాట్లు అవసరం. కానీ సంక్షేమమే పరిపాలన, సంక్షేమంతో మా పని అయిపోయింది అనుకుంటే మీరు పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించినట్టు. అంటే మన పేదలందరినీ బిచ్చగాళ్ళుగా మార్చేసి, ఆత్మగౌరవం అన్న పౌరులుగా కాకుండా బిచ్చగాళ్ళుగా మార్చేసి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచకుండా, వాళ్ళకి ఆదాయాలు పెరిగి ఏర్పాటు చేయకుండా, పేదరికంలోనే వాళ్ళు కుంగిపోవాలి, మన ఓటు కోసం వాళ్ళకి తాత్కాలికంగా తాయిలాలు ఇవ్వాలి. అంతకంటే ప్రమాదం మరొకటి లేదు, అంతకంటే ప్రజలకు అవమానం మరొకటి లేదు.
కాబట్టి సంక్షేమం కావాలి, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి, ఆదాయాలు పెరగాలి, విద్య ఆరోగ్యం మరింత వికసించాలి. ఊరికే కాగితాల మీద విద్య కాదు, నైపుణ్యం పెరగాలి, ఉత్పాదకత పెరగాలి, పారిశ్రామికీకరణ పెరగాలి, పెట్టుబడులు పెరగాలి. దానికోసం మౌలిక సదుపాయాలు కావాలి, పెట్టుబడులను ఆహ్వానించే వాతావరణం, అవినీతి లేని వాతావరణం కావాలి. వాటి వల్ల ఉపాధి కల్పన జరగాలి, ఉపాధి నుంచి ఆదాయాలు పెరగాలి. అదొక్కటే మీకు అభివృద్ధికి మార్గం, బెదరికం పోవడానికి మార్గం. కాబట్టి ఈ రెంటికి సమతూకం కావాలి. ఆయన చెప్తున్న లెక్కల ప్రకారం మరి మనం వేరే చూడక్కర్లా, ఇవన్నీ నివారించలేని ఖర్చులు. మరి జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధాని వచ్చినా ఆయన చేతిలో ఏం లేదు. ఆయన చెప్పారు కదా, పోయిన ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ఆ రెండు కలిపి నా మీద భారమని చక్కగా మంచి ప్రాసలో చెప్పారు ఆయన. కాబట్టి అది ఎవరి చేతిలో లేదు. ఎవరు వచ్చినా కూడా మీరు ఆ పని చేయాల్సిందే. అంతేగాని ఆ ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి నేను పట్టించుకోను తూచని చెప్పిన అవకాశం లేదు. రేపు పొద్దున ఒక పైసా కూడా మీకు పుట్టదు, మునిగిపోతుంది రాష్ట్రం. కాబట్టి భవిష్యత్తు మీద భారం వేయకుండా అప్పుల డబ్బుని అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి ఏర్పాటున్నా జరగాలి. దాని నుంచే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కానీ ఎక్కడ దీనిలో రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పొరపాటు అన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఏం చేసింది, మరి ఎన్నికల్లో ఎలాగోలా నగ్గాలి, రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా తర్వాత చూసుకుందాం, ఎలక్షన్ల ముందు జ్ఞానం ఉండదు, ఎలక్షన్ల ముందు ఎన్నికల్లో నగ్గటమే లక్ష్యం, ఎట్లయినా పర్లా, రాష్ట్రం దివాళా చేసినా పర్లేదని చెప్పని ఇప్పటికే సంక్షేమం విపరీతంగా ఉన్న రాష్ట్రంలో, ఇప్పటికే వారి లెక్కల ప్రకారం అప్పులు చాలా ఎక్కువ చేసిన రాష్ట్రంలో అదనంగా ఏడాదికి కనీసం 60,000 కోట్ల రూపాయల పైచీలకు వీళ్ళు హామీలు ఇచ్చారు. అన్నీ కలిపితే 1,00,000 కోట్లు అవుతుంది. కొన్ని హామీలు లెక్కెడితేనే 60,000 కోట్లు అదనపు ఖర్చు అవుతున్నది. మరి ఎందుకు ఇచ్చారట? జరిగిందో జరిగిపోయింది, జరిగిన దానికి దప్పటం కోసం కాదు, కనీసం భవిష్యత్తులో పొరపాటు జరగకుండా ఉండడం కోసం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా ఆనాడు? మీకు నాకు తెలుసు, బహిరంగంగా ఎన్నోసార్లు మనమే చెప్పాం ఎన్నికలకు ముందు. మరి మీకెందుకు తెలియదు? పెద్ద పెద్ద పార్టీలు ఇంత అనుభవం ఉండి, మీ శాసనసభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు, మీ మంత్రులు ఇంత పరిజ్ఞానం ఉండి మీకు తెలియకుండా కాదు, తెలియకాదు, ఎన్నికల్లో నగ్గటమే లక్ష్యం, దానికోసం ఏం చేసినా పర్లేదని చెప్పాలి. కనీసం ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు లాంటి వాడి మాటల వల్ల రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నిజాయితీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టి అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం పాటిస్తూ భవిష్యత్తు తరం కాపాడడం కోసం ఏం చేయాలని చెప్పేసి చర్చ కావాలి. జాతీయ స్థాయిలో చర్చ కావాలి, రాష్ట్రాల్లో చర్చ కావాలి. దానికోసం కావాల్సిన ఏర్పాట్లని మనం ఆలోచించాలి. ఏర్పాట్లు ఖచ్చితంగా అమలు చేయాలి, పార్టీలకు ఎన్నికలకు అతీతంగా. దానికి ఒక నాందిగా దీన్ని ఆయన మాటలు మనం తీసుకోవాలి. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ చర్చలు ఎలక్షన్స్ అప్పుడు జరగకపోవడానికి కారణం ఏంటి సార్? అప్పుల గురించి అంటే అప్పుడు కూడా జనాలకు అర్థమవుతుంది కదా సార్. ఎలక్షన్లప్పుడు సంతోష్ని ఓ పిల్లోడు లేకపోతే ఒక విద్యార్థిని స్కూల్లో కానీ కాలేజీలో కానీ పరీక్షలు ఎట్లా ఉంటారు? చలిజ్జలు వచ్చినప్పుడు ఉడికిపోతుంటారు. మనం విద్య నేర్చుకోవాలా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కావాలా, నైపుణ్యం పెరగాల, సంపద సృష్టించాలి, ఇవన్నీ ఆ క్షణంలో గుర్తుకురావు. దేవుడా ఎగ్జామినేషన్లో నాకు తెలిసిన క్వశ్చన్లే రావాలి, నేను చదవనేమన్నా ఉంటే రాకూడదు, నేను గెస్ట్ చేసిన క్వశ్చన్లే రావాలి, నాకు ఎట్లా కొట్టిన మార్కులు రావాలి, నేను పాస్ కావాలి. మన పార్టీల పరిస్థితి కరెక్ట్గా అదే. పరీక్షకు పోయే కుర్రాడు లాంటిది, అందులో ప్రిపేర్ కాకుండా పరీక్ష పోయే కుర్రాడు లాంటిది. ప్రిపేర్ కాకుండా ఉంటే టెన్షన్ పెరుగుతుంది కదా. టెన్షన్ పెరిగినప్పుడు ఎట్లా కొట్ల ఓట్లు కావాలా, ఓట్లు కావాలంటే తాత్కాలికమైన చిట్కాలు వేసేయాలి. అయితే ఎలక్షన్లో డబ్బులు పంచాలి, పుష్కలంగా డబ్బులు పంచుతున్నారు, కానీ డబ్బులు అందరూ పంచుతున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మార్కులు రావు. కాబట్టి ప్రభుత్వం డబ్బుతో అసలు ప్రభుత్వం ఏం చేయాలో అవన్నీ పక్కన పెట్టేసి మీకు ఇవన్నీ ఉచితంగా ఇచ్చేసా. ఉదాహరణకి ఇవన్నీ తెలుసు కూడా, నేను విమర్శించడం కోసం విమర్శించట్లా, ఇవన్నీ తెలుసు కూడా అప్పు చేసి రుణమాఫీ ఎవరు చేయమన్నారు? ఈ ప్రభుత్వాన్ని. నాకు గుర్తున్నంత వరకు 31,000 కోట్ల రూపాయలు వాడు చెప్పింది. లేని డబ్బు అప్పు చేసి, పోనీ ఉన్న డబ్బు రెవెన్యూ ఖర్చు అయినా మంచి వచ్చాడు, పోనీ ఆదాయం నుంచి ఖర్చు పెట్టాలనుకోవచ్చు, ఉన్న డబ్బు కాదు, అప్పు చేసి మీరు అప్పు తీర్చారు. దీనివల్ల నష్టం చూడండి, 2 రకాలుగా నష్టం. ఒకటేమవుతుంది, అప్పు భారం పెరుగుతోంది, ఆస్తి పెరగకుండా. రెండోది ఏమవుతుంది, మళ్ళీ రైతులను అప్పులు ఎగ్గొట్టమని మీరే ప్రోత్సహించి ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది, మేము రుణమాఫీ చేయబోతున్నాం, ఈలోపు రుణాలు కట్టాల్సిన ఉంటే కట్టబోకండి, మీరు అప్పులు తీసుకోండి ఇంకా అని వీళ్ళే చెప్పారు. ఎలాంటి సంస్కృతిని మనం పెంచుతున్నాం సమాజంలో అంటే, అప్పు తీసుకుని ఎగ్గొట్టేయడం ఒక సంస్కృతిగా, అది గొప్ప తెలివిగా మనం చలామణి చేసాం. ఎందుకని ఎలక్షన్లో ఓట్లు రావడం ముఖ్యం,
రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే దానిలో తప్పేంటో అని తెలుసు కదా పూర్తిగా. కానీ ఎలక్షన్ టైంలో అట్లా ఉండదు. ముందు నెగ్గాలి, ఎట్లా కొట్ట గెలవాలి, ఒక ఓటు ఎక్స్ట్రా రావాలి, మన సీట్లు రావాలి, అధికారం మీద రావాలి. దీనిలో పడిపోయాం. తాత్కాలికమైన అధికారం పట్ల ఆకాంక్ష రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుని సమాధి చేస్తాం. అది ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యత తెలిసింది కాబట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏదో రకంగా రాజకీయ వ్యవస్థలో ఇవాళ ఎలక్షన్లో గెలుపు కోసం రేపు భవిష్యత్తుని సమాధి చేసే వాతావరణం నుంచి బయటపడాలి. సార్ అంటే పార్టీస్కి ఉచితాలు ఇచ్చి లేకపోతే పవర్కి రావడానికి ఏదైనా చేసి రాష్ట్రం నాశనమైన మంచిది, ఆర్థికంగా మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో అధికారం అంత ఇంపార్టెంట్ అంటారా సార్? నిజంగా విజ్ఞత గల సమాజంలో, పరిణతి ఉన్న సమాజంలో అధికారం ముళ్ళ కిరీటం. నిజంగా సమాజం పట్ల అపారమైన ప్రేమ ఉండి సొంతంగా నేను నష్టపోవడానికైనా సిద్ధం, కష్టాలకైనా సిద్ధం, నా కుటుంబం నష్టపోయినా సిద్ధం, ఏదో ఒకటి మనకున్న ప్రతిభను ఉపయోగించి మంచి చేయకపోతే దేశం నాశనం అవుతుందన్న బాధతో వచ్చి అధికారం కోసం వచ్చేవాళ్ళు దేశంలో చాలా బహుకొద్ది మంది. పదవులంటే ఆకాంక్ష విపరీతంగా పెరిగిపోయింది మన దేశంలో. వచ్చిన వాళ్ళతో చెడ్డవాళ్ళని అంటలా, చాలామంది ఏదో ఒకటి సమాజంలో మంచి చేద్దాము, 10 మందిలో కీర్తి పొందుదాము ఆ ఉద్దేశంతో వస్తారు. కానీ దానిలో పదవి ఎలాగోలా పదవిని పొందడం అని తప్ప ఆ పదవి ఏ లక్ష్యాల కోసం అన్న విషయం మర్చిపోయాను. ఐన్స్టైన్ చెప్పాడు ఓ సందర్భంలో, 20వ శతాబ్దం గురించి మాట్లాడుతూ ఆయన 20th century ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై పర్ఫెక్షన్ ఆఫ్ మీన్స్ అండ్ కన్ఫ్యూషన్ ఆఫ్ ఎండ్స్. అంటే సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించాం, ఆరితేనాం, లక్ష్యం ఏమిటో మర్చిపోయినాం. కాబట్టి పదవి కావాలన్న ఆకాంక్షే తప్ప, పదవి లాలసే తప్ప, అధికారం కావాలన్న ఆరాటమే తప్ప ఎందుకోసమే అధికారం, ఎందుకోసం పదవి అన్నది మర్చిపోయిన రాజకీయం నడుస్తుంది దేశంలో. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా తిట్టడానికి హక్కులు. ఎందుకంటే సమాజంలో ఎవరికి ఛాన్స్ ఇచ్చినా ఓ 4 కోట్లు సంపాదిస్తే నేను కార్పొరేటర్ కావాలంటున్నాడు, 40 కోట్లు సంపాదిస్తే ఎమ్మెల్యే కావాలంటున్నాడు, 400 కోట్లు సంపాదిస్తే ఎంపీ కావాలంటున్నాడు. ఎందుకు? నేను దానికి పనికొస్తానా, దాని గురించి నాకు ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అన్నది లేదు. పదవి అనేది ఒక ఆస్తిలాగా అయిపోయింది. కాబట్టి నిజంగా విజ్ఞత గల సమాజంలో పదవులు ముఖ్యం కాకూడదు. నేను ఈ దేశం బయటికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నెదర్లాండ్స్ దేశానికి వెళ్ళాను, హాలండ్. అక్కడ సహకార బ్యాంకు, రాబో బ్యాంకును అధ్యయనం చేయడం కోసం వెళ్ళాను. ఇక్కడ ఆ రోజుల్లో మనకి ఈ సహకార బ్యాంకుల్లో పైసా ఉండేది కాదు, కొద్ది బ్యాంకుల్లో తప్ప పైసా డిపాజిట్లో పాడులో పైసా ఉండేది కాదు. ఏదో నాబార్డు నుంచో వాళ్ళ నుంచి అప్పులు తీసుకుని ఆ అప్పులు వీళ్ళకి ఇవ్వటం మనం వడ్డీలకి. బకాయిలు చాలా ఉండేవి. అంటే ఏమీ లాభం పెద్దగా లేని, డబ్బు తినడానికి కూడా అవకాశం లేని సంస్థల్లో కూడా ఏదో కొద్దిగా తింటారేమో, దొంగ లోన్లు ఇచ్చి వాళ్ళని ఎగ్గొట్టడానికి ప్రోత్సహించి ఏదో చిన్న కతుకుతారు అంతే. కానీ ఇక్కడ ఎలక్షన్లు పోటాపోటీగా జరిగేవి. జనరల్ ఎలక్షన్ కంటే చాలా ఉత్సాహభరిత వాతావరణంలో 100 మంది బారులు తీరి పోలింగ్ బూత్ దగ్గర, మరి వాళ్ళందరినీ దొంగ సభ్యులుగా లేదా నామినల్ సభ్యులుగా, నామమాత్రం సభ్యులుగా 11 రూపాయలు కడితే సభ్యులైపోయేవాడు. 10 రూపాయలు మెంబర్షిప్ ఫీ, 1 రూపాయి ఏదో రిజిస్ట్రేషన్ ఏదో ఉంది, 11 రూపాయలు అంతే. ఆ పైన 100-200 ఇచ్చి ఓటు వేయించడం కోసం మీకు కావాల్సిన వాడికి. ఎన్నికల్లో మీ వర్గం వాళ్ళు తగిన సంఖ్యలో నెగ్గకపోతే ఇండైరెక్ట్ ఎలక్షన్ అది. కాబట్టి మీ ప్యానల్ అంటారు, మీ ప్యానల్లో వాళ్ళు తగిన సంఖ్యలో రాకపోతే అవతల వాళ్ళని లోపరుచుకొని మీకు అధికార బలం అంటే అధికారము, డబ్బు, ఖండబలం ఉపయోగించి క్యాంపులు నిర్వహించి వాళ్ళని మానవాపహరణలు, అబ్డక్షన్లు చేసి ఎత్తుకుపోయి మిగతా వాళ్ళకి అందకుండా చేసి ఇంత భాగవతం ఉండేది. నెదర్లాండ్స్లో ప్రపంచంలో అద్భుతమైనటువంటి సహకార బ్యాంక్. ఆనాడు పరిస్థితుల్లో, ఇప్పుడు కాదు కానీ ఆనాడు పరిస్థితుల్లో మన దేశంలో అన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు, ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఇవన్నీ కలిపితే కూడా ఉన్న డిపాజిట్ల కంటే ఎక్కువ అక్కడే ఉండే ఆ బ్యాంకులు ఆనాడు. ఇవాళ అది కాదు వాస్తవం. ఎందుకంటే 25 ఏళ్ళలో కనీసం దేశం కొంత బాగుపడింది. ఆ పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ పుణ్యమాని, వాజ్పేయి గారి పుణ్యమాని కొంత బాగుపడింది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పదవుల కోసం ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. మంచి వాళ్ళని పదవుల కోసం మీరు ప్రాధాన్యపడాల్సి వచ్చేది. ఏమండి పృథ్వీ గారు, మీరు బాగున్నారు, మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకు ఈ సంస్థ నడవడం బాగా తెలుసు, బ్యాంకింగ్ వ్యాపారం మీకు అర్థమవుతుంది, మీ చేతుల్లో మా డబ్బులు సురక్షితంగా ఉంటాయి, దయచేసి పదవి తీసుకోండి అని చెప్పి అడిగితే సంతోషనో లేకపోతే పృథ్వీ లేదు, మాకొద్దు, మాకు టైం లేదు, మా సొంత విషయాలు చూసుకోవాలి, మా కుటుంబాన్ని చూసుకోవాలి, మాకు సోదర హాబీస్ ఉన్నాయని చెప్పేవాడు. అక్కడేమో అంత డబ్బులు, అంత నిజమైన అధికారం ఉన్న చోటేమో పదవి అంటే ముళ్ళ కిరీటంలాగా వాళ్ళు భావిస్తే, ఏమీ లేని చోట పదవి అని చెప్పంటే ఆకాశాన్ని అంటేస్తారని చెప్పాను. కాబట్టి మన సంస్కృతిలో కూడా పొరపాటు ఉంది, మన సమాజంలో కూడా
ఈ పదవి లాలస ఉన్నమాట వాస్తవం. పార్టీలు మరింత పెంచిపోతున్నాయి. పదవి అంటే బాధ్యత, పదవి అంటే 10 మందికి మంచి చేయటం అన్న విషయం మర్చిపోయి, పదవి అంటే అహంకారం, పదవి అంటే దంచాలు తినడానికి ఆసక్తి ఉంటే ఎంతైనా తినేయడం, ప్రజాధనాన్ని దోచుకోవటం. పదవి అంటే ఆధిపత్యం, పదవి అధికారం అంటే పెత్తందారీతనం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం, విఐపి కల్చరు. పదవిలో ఉండగానే మీరు చూడండి, కార్లకి పెద్ద ఎంపీటీసీ మెంబర్, లేకపోతే జెడ్పీటీసీ మెంబర్, అది కూడా ఉండదు, మాజీ ఎక్స్ జిల్లా పరిషత్ మెంబర్. ప్రపంచంలో ఎక్కడ మీరు చూడలేదు, ప్రపంచంలో ఎక్కడ చూడరు మీరు. అమెరికా లాంటి దేశంలో మాజీ రాష్ట్రపతి క్యూలో నుంచి ఉంటాడు. మొన్న చనిపోయిన నోబెల్ బహుమతి గ్రహీత, మన నిక్సన్ తర్వాత రాష్ట్రపతి అయినటువంటి ఆయన, అట్లాంటా రాష్ట్రం నుంచి వచ్చాడు ఆయన, జిమ్మీ కార్టర్ సూపర్ మార్కెట్లో, సూపర్ బజార్లో మాజీ రాష్ట్రపతిగా, నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మహనీయుడుగా, ప్రపంచంలో గొప్ప పేరొందినటువంటి మనిషిగా ఆయన క్యూలో నుంచుని మార్కెట్లో కొనుక్కున్నాడు వస్తువులు. మనకి ఈ దేశంలో పదవనగానే విఐపి కల్చరు. ఆ రోడ్లన్నీ అధ్వానంగా ఉంటాయి, ట్రాఫిక్ అంతా చండాలంగా ఉంటుంది, ఎక్కడ సరిగ్గా మేనేజ్ చేయాలి. మనం తిట్టుకుంటుంటాం, ఎండ, ఒక్క, ట్రాఫిక్, గేట్లోకి బ్యామ్ అంటుంటాం. వాడు అందరిని ఆపేసి వాడు సైరన్ మోగించుకుంటే 4-5 వాహనాలు వెళ్తాయి. ఏంటంటే వాడు చేసే పని పాట లేదు. దానికోసం ఈ పదవి, గుర్తింపు కోసం, చట్టం చేతిలో తీసుకోవటం, చట్టబద్ధ పాలన లేదు. కాబట్టి ముందు పదవి అంటే ఒక బాధ్యత అని గుర్తెరగాలి. గాంధీ గారు చెప్పిన పదవి ఏమిటి, ఆయన చెప్పిన రాజకీయం ఏంటి, దాని రాజకీయం పవిత్ర వ్యాసంగం అని ఆయన చెప్తే, ఇవాళ రాజకీయమే జీవితం, రాజకీయం అంటే సొంత అధికారం, రాజకీయం అంటే లంచాలు మింగటం. రాజకీయంలో ఉన్నవాళ్ళని నేను తిట్టట్లా, అధికార యంత్రాంగం అట్లాగే తాలేదు అన్ని రంగాల్లో కూడా. కాబట్టి అధికారం పట్ల మనం సమాజం ఆలోచించే తీరు కూడా మారాలి. మీరు అన్నది కీలకమైన ప్రశ్న. అది మనందరం, మాకు అధికారంలో ఉన్నవాళ్ళు మాత్రమే కదా, మనందరం ప్రశ్న వేసుకోవాల్సి, అంతర్ముఖులం కావాలి. అధికారం అంటే ఇంత లాలస్ ఎందుకు, పదవి అంటే ఇంత పొంగెందుకు, పదవి లేకపోతే ఇంత కుంగిపోవటం ఎందుకు? సార్, ఇప్పుడు స్టేట్ ఫార్మేషన్ అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఉన్న స్టేట్ ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్కి వస్తుంది అంటే దానికి మీరు అనుకునే రీజన్స్? కొన్ని అంకెలు చూద్దాం సంతోష్ని. ఉదాహరణ, నా దగ్గర అంకెలు ఉన్నాయి. రాష్ట్రం విభజన జరిగినప్పుడు 2014లో ఆనాడు 19%, అంటే జిఎస్టిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల భారం 19%. మామూలుగా మనం చెప్పే నామ్ ఏంటంటే రాష్ట్రాలు 20% దాటకూడదని చెప్పాను. జాతీయ స్థాయి 40% దాటకూడదు అని. జాతీయ స్థాయి ఇప్పుడు 55-56 దగ్గర ఉంది, 60కి వెళ్ళింది. ఇప్పుడు క్రమక్రమంగా గత 3-4 ఏళ్ళు నిర్మలా సీతారామన్ గారు కానీ, జాతీయ స్థాయి ప్రభుత్వం కానీ పొదుపరితనాన్ని పాటించి కాస్త అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు. కానీ తెలంగాణలో 19% 2014లో ఉన్నటువంటి అప్పుల శాతం, ఆనాడు స్థూల జాతీయోత్పత్తి కేవలం 5 లక్షల కోట్లు, స్థూల రాష్ట్ర ఉత్పత్తి. ఈనాడు రాష్ట్ర ఉత్పత్తి పెరిగింది. నడుస్తున్న సంవత్సరం అంచనా 16 లక్షల కోట్లయింది. 5 లక్షల కోట్ల నుంచి అంటే 3 రెట్ల పైన పెరిగింది. కాబట్టి పెరిగిన దానిలో శాతంగా లెక్కెడుతున్నాను. ఆనాడు 19% అన్నది ఈవేళ 45%కి తీసుకొచ్చారు. 2.5 రెట్లు పెరిగింది. మొత్తం పెరగడం కాదు, మొత్తం అయితే 2.5 × 3 7 రెట్లు పెరిగింది. ఆనాడు మొత్తం అప్పు ఉన్నది రాష్ట్రంలో 79,880 కోట్ల లోపల. ఇప్పుడు అప్పు కానీ లేకపోతే గ్యారంటీల ద్వారా వీళ్ళు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కలిపితే ఆనాడు 80+18 98,000 కోట్లు ఉంటే, ఇప్పుడు ఈనాడు 4,51,000 కోట్లు ప్లస్ 2,84,000 కోట్లు, అంటే 7,30,000 కోట్లు తీసుకొచ్చారు. దాదాపుగా 8 రెట్లు పెరిగింది అప్పుల భారం. దాంతో ఏమైంది, వడ్డీల భారం పెరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, 6,500 కోట్లు జీతభత్యాల కోసం, 6,500 కోట్లు మీకు అప్పులు చెల్లించడం కానీ రుణాలు చెల్లించడం. రుణాలు ఒక 50,000 కోట్లు పైచెలుకున్నాయి. ఇంకో 20,000 కోట్లు మరి వస్తువులు చెల్లించాలి కదా, చెల్లిస్తారు మళ్ళీ అసలు అప్పులు తీసుకుంటారు. ఆ రకంగా జరుగుతుంది. ఎందుకు జరిగింది ఇది? ఒకటి, సంక్షేమం అదుపు తప్పటం. సంక్షేమం అవసరం, మళ్ళీ చెప్తున్నాం, కానీ సంక్షేమాన్ని కాస్త పరిమితి పెట్టి అభివృద్ధి కోసం పెద్దపీట వేయాలి. రెండోది, అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో, నేను ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, అభివృద్ధి పేరుతో కూడా అభివృద్ధి కాదు, కాగితం మీద అభివృద్ధి. మనం పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితానికి మధ్య సంబంధం ఉండాలి.
ఇల్లు కడుతున్నాను, 1000 చదరపడుగులు ఇల్లు కట్టామనుకోండి, మనం ఏమనుకుంటాం, చదరపడికి కింద లెక్కేసుకుంటాం. 1000 చదరపడుగులో ఇల్లు అని చెప్పని చదరపడికి 20,000 ఖర్చు పెట్టారనుకోండి, నిర్మాణం కోసమే, భవన నిర్మాణం కోసమే. 1000 చదరపడుగుల దానికి నిర్మాణం కోసం, కన్స్ట్రక్షన్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, అది నడుస్తుందా? 20 లక్షలు అయిపోవాలి, 25 లక్షలు అయిపోవాలి. 2 కోట్లు చేశారు, చూడడానికి పెట్టుబడి, సంక్షేమం కాదు ఇది. కానీ ఏం పెట్టుబడి? 25 లక్షల్లో ఏది 2 కోట్లు చేస్తుంటే అలా 1,75 లక్షలు పోయినట్టే, కర్పూర హారతి అయిపోయింది. ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మరికొన్ని ప్రాజెక్టులు కావచ్చు, 10,000 కోట్ల రూపాయలంటే మంచినీళ్ళలాగా కర్పూర హారతి చేశారు. ఆనాడు చాలామంది గుర్తున్నట్టుంది, చేవెళ్ల ప్రాణహిత పేరుతో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే ఆ పథకం వచ్చినప్పుడు నేను గట్టిగా విమర్శించాను. నీటిపారుదల వద్దని కాదు, నీటిపారుదల కోసం జీవితం అంతా గట్టిగా పోరాడినవాడిని. ఒక అధికారిగా ఈ దేశంలో ఎవరు వచ్చేనంత పెద్ద స్థాయిలో నీటిపారుదల తీసుకొచ్చిన వాడిని, రైతు ప్రయోజనాల కోసం నిరంతరం గొంతెత్తిన వాడిని, పోరాడిన వాడిని, కొన్ని ఫలితాలు సాధించిన వాడిని. వద్దని కాదు, కానీ పెట్టే ఖర్చుకి వచ్చే 2 ఫలితానికి సంబంధం లేకపోతే, మీరు డబ్బులు బ్యాంకులో పడేస్తే వడ్డీ ఎక్కువ వచ్చేట్టయితే మీకు వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువైతే, ఇప్పుడు ఖర్చు ఎక్కువ, పెట్టే ఖర్చు ఒకటి, మళ్ళీ సంవత్సరం పొడుగుతా ఖర్చు ఒకటి. దాదాపు 40,000 రూపాయలు ఎకరాకి సంవత్సరానికి ఖర్చు అవుతుంటే రైతుకు వచ్చే అదనంగా 10,000 రూపాయలు. అదేం పరిపాలన అసలు? ఇలాంటి చేయటం చేత దుబారా ఖర్చులు, మరి సంక్షేమం అదుపు తప్పటం, దాంతో కొండలు కూడా పిండైపోతాయి. మీరు ఎంత డబ్బున్నా కూడా మహారాజులు పూర్వం ఉండేవారు, లేకపోతే జమీందారులు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రపంచంలో కుబేర్లు, రాష్ట్రంలో కుబేర్లు, దేశంలో కుబేర్లు అనుకునేవాళ్ళం. కాలక్రమేణా ఏమైనా వాళ్ళంతా బికారులు అయ్యారు. ఎందుకని ఆదాయం రాకుండా, ఆదాయం పెరగకుండా ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతుంటే ఏమైతే కొండలు కూడా కరిగిపోతాయి. మనం అట్లా తయారైనాం. కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్ నగరం ఉంది కాబట్టి సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం, కానీ దీని నుంచి బయటపడవచ్చు. కానీ ఇప్పటికైనా శ్రద్ధ ఉండాలి. ఒకరోజు ఈ మాట మాట్లాడి రేపటి నుంచి మళ్ళీ పనుల్లో ఆదాయం ఉన్నాయనుకోండి, ఇందాక చెప్పాను కదా, ఇంత అనుభవము, ఇంత అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వము 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అప్పు తెచ్చమన్నాడు. అటు రైతుల భవిష్యత్తుని దెబ్బకొట్టారు. ఈ దేశంలో ఈ క్రెడిట్ రంగం అంటే బ్యాంకింగ్ రంగాన్ని దెబ్బకొట్టారు. మళ్ళీ రేపొద్దున పరపతి అందుతే అన్ని అవకాశం లేకుండా, పరపతి అంతే తిరిగి చెల్లించే నమ్మకం లేకుండా వ్యవస్థ దారుణం చేశారు. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారు. మళ్ళీ రేపు ఎలక్షన్ లాగానే మళ్ళీ మొదలెడతారు వీళ్ళు వాళ్ళు. కాబట్టి ఎక్కడో చోట దీనికి ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి, స్వస్తి పలకాలి. అంటే సార్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఈ డిస్కషన్ వచ్చింది సార్. మన ఇంకో తెలుగు రాష్ట్రం ఏపీ పరిస్థితి ఎలా ఉంది సార్? ఏపీ 2014లోనే ఇంతకంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏదైతే లాభాన్ని పొందిందో హైదరాబాద్ నగరం ఉండడం చేత, హైదరాబాద్ నగరం రెవెన్యూస్ కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ అమెరికా నష్టపోయింది. దానికి తగ్గట్టు దీర్ఘకాలంలో హైదరాబాద్ రెవెన్యూలు ఇప్పుడు తెలంగాణకు ఉన్నాయి. ఇప్పుడు ఎంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా హైదరాబాద్ పెరుగుతుంది కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు మంచి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అభినందిస్తున్నాను. కాబట్టి రాష్ట్రమంతా ఎట్లయినా కూడా హైదరాబాద్లో ఆర్థిక వ్యవస్థ పెరగటము, ఆదాయాలు పెరగటము, ఉపాధి కల్పన జరగటము, పన్నులు రావటము ఆ మేరకు ఉంది. కాబట్టి ఒక్కసారిగా డబ్బులు పోవటమే కాకుండా ఒక కామధేను ఒకటి పోయింది ఆ రాష్ట్రానికి. అదే సమయంలో ఖర్చు విషయంలో తెలంగాణకు ఏమాత్రం తగ్గకుండా కొన్నిటి తెలంగాణ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం మొదలెట్టారు. సంక్షేమం అలవమాలిన సంక్షేమం, పరిమితి దాటిన సంక్షేమం, శక్తికి మించిన సంక్షేమం, ఆదాయంతో సంబంధం లేని సంక్షేమం. రెండో పక్కన ఏం చేశారు? పెట్టుబడులు పెట్టకుండా, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకుండా, పెట్టుబడులు పెడితే అదేదో పాపం అన్నట్టుగా, అభివృద్ధి అంటే అది పెత్తందారులే కోరతారని విచిత్రమైన వ్యాఖ్యానం చేసి, అభివృద్ధిని పెత్తందారులు కోరతారట. అభివృద్ధిని కోరేది బేదలు. ఎందుకంటే బేదల పిల్లలకు ఉపాధి కావాలి. బేదల కాదాలు పెరగ డబ్బు ఉన్నవాడు ఇక్కడ కాబట్టి ఇంకో చోట బతుకుతాడు, ఇంకో దేశంలో బతుకుతాడు, లేదా ఇక్కడ ఆస్తులు అమ్మేసి ఇంకో దేశంలో ఆస్తులు కొనుక్కుంటాడు. సామాన్యులకి, మధ్యతరగతికి, బేదలకి ఆర్థికాభివృద్ధి కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి. ఆ విషయం విస్మరించి ప్రజలను ఏ రకంగా మోసం చేద్దామని చెప్పని అభివృద్ధిని ఎవరన్నా కోరితే, మంచి రోడ్లు కోరితే, మంచి పెట్టుబడులు కోరితే, మంచి ఉపాధి కల్పన కోరితే వాడి పెత్తందారు, మీకు పెత్తందారు నేను బట్టను నొక్కుతున్నా అని చెప్పని విచిత్రమైన వాదన చేసి మరింత నాశనం చేశారు, పెట్టుబడులు కూడా లేకుండా. కాబట్టి ఒక పక్కన ఖర్చు విపరీతంగా పెరుగుతుంది,
అవినీతి సరే మామూలే, ధారాళంగా అంతులేని రకంగా ఉన్నది. అందులో చాలా కొత్త రీతుల్లో ఒక మాఫియా శైలిలో అవినీతికి పాల్పడ్డారు. అభివృద్ధి కనీసం జరిగినట్టయితే అభివృద్ధి వల్ల ఆదాయాలు పెరుగుతాయి, రాష్ట్ర స్థూల ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు ఉపాధి కలిగే ఆదాయాలు పెరుగుతాయి. అది లేకుండా అడ్డుకున్నారు. దాంతో తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. ఈవేళ సరిగ్గా లెక్కలు చూస్తే 55-60% దాకా, తెలంగాణలో 45కి వచ్చింది, అదే చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60% వెళ్ళారు. ఇది అప్పుల శాతం రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి కొంచెం తక్కువ, జనాభా ఎక్కువైనా కూడా దాదాపు సమానంగా ఉంటే కొంచెం తక్కువ. ఎందుకంటే హైదరాబాద్ లేదు కదా, హైదరాబాద్ తరగని గని ఇక్కడ, హైదరాబాద్ వల్లే ఇక్కడ ఎంత సంపద కనిపిస్తుంది. అలాంటి మహానగరం లేదు కాబట్టి అక్కడ సంపద లేదు. ఖర్చు మాత్రం ఇక్కడ కంటే ఇంకా భారీగా చేశారు. దాంతో మీరు అప్పుల భారాన్ని ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు, ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, పరోక్షంగా ప్రభుత్వం చేసిన అప్పులైనా కూడా అంకెల్లో చూపెట్టకుండా ప్రభుత్వం అప్పులు కాకుండా కొంచెం విన్యాసం చేస్తారు. ఎస్క్రో అకౌంట్ తీసుకుని కొన్ని చేశారు, కొన్ని కార్పొరేషన్ల పేరుతో చేశారు, కొన్ని స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో చేశారు, రకరకాల పద్ధతుల్లో చేశారు. అవి కాకుండా చెల్లించిన బిల్లులు ఉన్నాయి, మీరు చెల్లించాలి. చట్ట ప్రకారం మీకు బాధ్యత ఉంది, కాంట్రాక్ట్ ప్రకారం. వాడు పని చేసేసాడు, మీకు సప్లై చేశాడు లేదా పని చేసాడు, కానీ డబ్బులు ఇవ్వట్లే. మీరు 1,30,000 కోట్లు చెల్లించిన బిల్లు ఉన్నట్టుగా అంచనా. ఇవన్నీ కలిపితే 60% స్థూల జాతీయోత్పత్తిని దాటింది. దేశంలో రికార్డు స్థాయిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల భారంలో ఉంది. ఖర్చులు మాత్రం తగ్గించట్లా. వచ్చిన ఉదాహరణ చెప్తాను మీకు. మీరు అనుకోవచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాగే ఉంది కదా అని చెప్పాను. వాస్తవం కాదు అది. ఒక రాష్ట్రం ఖర్చు ఏ రకంగా ఉందని చూసినప్పుడు 2 విషయాలు చూడాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్టిపిలో ఎంత వాటా అప్పులు ఉన్నాయి. నాకు సంవత్సర ఆదాయం 3 లక్షలు వచ్చే మనిషికి సంవత్సర ఆదాయం అప్పు ఎంత ఉంది? 10 లక్షలు వచ్చే మనిషికి అంతే అప్పు ఉందనుకోండి, 2 సమానమేనా? కాదు కదా. 1 కోటి రూపాయలు వచ్చేవాడికి అంతే అప్పు ఉందనుకోండి, 2 సమానమా? కాదు. కాబట్టి ఎంత అప్పు ఉందనే కాకుండా ఎంత ఆదాయం అంటే దానిలో ఎంత వాటా అప్పు ఉన్నది, అది చూడకపోతే మీకు విషయం అర్థం కాదు. మహారాష్ట్ర తీసుకోండి. మహారాష్ట్రలో ఇప్పుడు ప్రస్తుతం అప్పుల వాటా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20% ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 60%, తెలంగాణలో 45%. ఇక్కడ 100కి 20 రూపాయలు ఉన్నది. అయినా కూడా వాళ్ళు తాత్కాలికమైనటువంటి సంక్షేమం ఇస్తున్నారు. మన ఎలక్షన్ ముందు ప్రకటించారు, కొన్ని అమలు చేశారు. ఓట్లు కావాలి కాబట్టి, ఏ పార్టీకైనా ఓట్లు కావాలి కదా. మనంత బేదరికం ఉన్నప్పుడు సంక్షేమం వద్దు అని చెప్పంటే ఓట్లు పడవు, గ్యారంటీగా డిపాజిట్లు పోతాయి. కానీ చూడండి మనకి వాళ్ళకి తేడా. ఈ చాలామంది ఈ విషయం గమనించట్లా. వృద్ధాప్య పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి. వృద్ధాప్య పెన్షన్లు దాదాపు అందరికి వృద్ధాప్య పెన్షన్లు కానీ, లేకపోతే వికలాంగుల అంగవైకల్యంతో ఉన్నవారి పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ లక్షల మందికి ఉన్నాయి. అంకెలు మీరు చూసుకోవచ్చు. వాళ్ళే చెప్తుంటారు ఇన్ని 10 లక్షలు, అన్ని 10 లక్షలు అని చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తున్నారు? 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఖజానా ఖాళీ అయిపోయిన నేపథ్యంలో 4,000 రూపాయలు. గతంలో 3,000 ఉండేది. జగన్ ప్రభుత్వం 2,000, 2,500 నుంచి క్రమక్రమంగా పెంచుతూ 3,000 దాకా చేశారు. వీరు ఒక్క డబ్బా 4,000 పెంచారు. ఏమి ఖజానా ఖాళీ అయిపోయి డబ్బులు లేని కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేశారు. మహారాష్ట్రలో 60% అప్పుల భారం ఎక్కడంటే ఇక్కడ 20% అప్పుల భారం ఉన్నది. మహారాష్ట్రలో అది వరకు 1,000 రూపాయలు ఉండేది. ఒక ఏడాది క్రితం దాకా, ఏడాదిన్నర క్రితం దాకా 1,000 రూపాయలు ఉండేది. 1000ని 1,500 చేశారు ఎన్నికలకు ముందు. అందరూ ఏమన్నారు? తాయిలాలు ఇస్తున్నారన్నారు. అప్పటికే మనకు 4,000 ఉండదు. 1,500 తర్వాత ఎన్నికల టైంలో 2,100 చేస్తామని హామీ ఇచ్చారు. 2,100 చేస్తాం, 3,000 చేస్తాం కూడా అలా. 4,000 మాట ఎత్తారు అసలు. 2,100 చేస్తామన్నారు. ఇవాళ 2,100 కూడా అప్పుల భారం పెరుగుతుంది, వాయిదా వేస్తున్నాం అన్నారు. కాబట్టి సంక్షేమం అవసరం, కానీ సంక్షేమాన్ని బాధ్యతతో చేస్తున్నారా లేదా? అప్పు చేసి పప్పు కొడి తింటున్నారా? పిల్లల బతుకులు, వచ్చే తరం బతుకు నాశనం చేస్తున్నారా? లేకపోతే ఉన్నంతలో కాస్త సమన్వయాన్ని పాటించి అభివృద్ధి కోసం ఎక్కువ ఖర్చు పెట్టి అప్పుల డబ్బులన్నీ కూడా సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ఉన్న రెవెన్యూ లోపలనే పరిమితంగా ఖర్చు పెట్టి కొంత దానిలో కూడా మిగులు సాధించి మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు పెట్టి పారిశ్రామికీకరణ పెంచి ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పన కలవ చేస్తున్నారా? అది ఒక నమూనా. రేపన్నది లేకుండా, భవిష్యత్ అనేది లేకుండా
అప్పులు చేసి పప్పుకూడి తింటూ అప్పుల డబ్బులతో రేపటికి ఆస్తులు సమకూర్చకుండా పిల్లల మీద అప్పుల భారం పెట్టేసి ఈవేళ ఓట్ల కోసం సంక్షేమాన్ని పెట్టేది ఇంకో పద్ధతి నమూనా. ఈ 2 రాష్ట్రాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రాష్ట్రం ఏ నమూనా పాటిస్తుందో. 2 చోట్ల సంక్షేమం ఉన్నది, 2 చోట్ల ప్రజల మద్దతు పొందారు. కానీ మద్దతు పొందే తీరులో సంక్షేమంలో తేడా ఉన్నది. కాబట్టి సంక్షేమం వద్దని మనం అనలేం. కానీ ప్రజాస్వామ్యంలో మంచి ఆర్థిక వ్యవస్థ కావాలి, పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పంటే సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకాన్ని ఎట్లా పాటించాలి, ప్రజల మెప్పును ఏ రకంగా పొందాలి, ఆ సమతూకాన్ని పాటిస్తూ అది జరగాలంటే అభివృద్ధి కనిపించాలి. అభివృద్ధి కనిపిస్తే ప్రజలు ఒప్పుకుంటారు. కొంత సంక్షేమం కొంచెం అనుకున్నంత లేకపోయినా ఇదిగో నా పిల్లల జీవితం బాగుపడుతుంది, రోజు సంక్షేమం నాకు నెల వడిస్తే ఏం ఉపయోగము, ఏ రోజు ఆపేస్తే మళ్ళీ ఆ రోజు భేదాలను అయిపోతాను నేను, ఆ రోజు మళ్ళీ పరగడిపే అవుతుంది. కాబట్టి నాకు ఆదాయం పెరగాల. మనకి చైనీస్ సామెత ఉన్నది కదా, మనకి ఆకలిగా ఉన్నవాడికి అక్కడ ఆ దేశంలో అంతా మాంసాహారం తింటారు కాబట్టి మరి చేపలతో విందు భోజనం ఇవ్వటమా, లేకపోతే ఆ రోజు భోజనం పెట్టి కడుపునప్పటితో పాటు రేపు పొద్దున చేపల పట్టడం నేర్పే గాలాన్ని ఇవ్వటమా, ఏది ముఖ్యం? పేదరికం పోయేది ఎప్పుడు? ప్రతిరోజు పరగడిపోయి ఇవాళ తీసుకుంటాము, ఇవాళ పెన్షన్ వచ్చింది రేపు మళ్ళీ కావాలి, రేపు వచ్చారు మళ్ళీ ఎల్లుండి కావాలి, ఇవాళ ₹2 బియ్యం ₹1 ఇచ్చారు రేపు మళ్ళీ ₹2 బియ్యం ₹1 బియ్యం కావాలి. దీనికి అంతం లేదు కదా. మన ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆ సమతూకాన్ని మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో సాధిస్తున్నారు, ఒరిస్సా లాంటి రాష్ట్రంలో సాధిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు దాన్ని మర్చిపోయినాయి. అంటే సార్ ఒకప్పుడు ఐటీ సెక్టార్ అభివృద్ధి దేశానికి ఒక గ్రీన్ సిగ్నల్ పంపిన మన తెలుగు రాష్ట్రాలే ఈరోజు అప్పుల్ని మెయింటైన్ చేసి ఫినాన్స్ సిస్టమ్ మెయింటైన్ చేయడంలో దేశానికి ఒక రాంగ్ సిగ్నల్ పంపుతుందంటారు. మొట్టమొదటి నేను అన్ని ప్రభుత్వాలని అభినందిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వాన్ని అభినందిస్తాను. సాఫ్ట్వేర్ రంగంలో, లేకపోతే ఫైనాన్షియల్ సెక్టర్లో, అలాగే గ్లోబల్ జీసీసీ వీటిలో మంచి ప్రయత్నాలు చేస్తున్నారు, అభినందిస్తున్నాను. కానీ 2 విషయాలు గుర్తించాలి. వాటిని అభినందిస్తూనే వీళ్ళు చేసిన నిర్వాహకం ఏం లేదు. ఏదో కొంత భూమిని కేటాయించి మౌలిక సదుపాయాలు కొంతమేర కల్పించడం తప్ప పెట్టుబడులకి వ్యతిరేకం కాకుండా ప్రోత్సహించారు అంతే. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వం చేతుల్లో పెట్టి ప్రభుత్వమే చేయాలంటే నాశనం చేసి ఉండేవాడు ఇప్పటికి అన్ని రాష్ట్రాల్లో కూడా. కర్ణాటక కావచ్చు, బెంగళూరు కావచ్చు, మంద కావచ్చు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా టెక్నాలజీ వల్ల ముందుకెళ్ళే అవకాశం వచ్చింది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఆపకుండా, పిచ్చి పనులు చేయకుండా, అడ్డుకోకుండా ఉన్నారంతే. ఆ మేరకు అభినందిస్తున్నాను, అది గమనించి. సొంతంగా చేసిన పని కాదు. రెండోది, సాఫ్ట్వేర్ కంప్యూటర్లు అవసరమే, కానీ కొంచెం సమాజంలో యువత అందరికీ అర్థం కావాలి. ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళకి మరీ అర్థం కావాలి, తల్లిదండ్రులకు అర్థం కావాలి. 50 కోట్ల మంది భారతదేశంలో 54 కోట్ల మంది పనిచేసేవారు ఉన్నారు. వర్కింగ్ ఏజ్ పాపులేషను, లేబర్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు, కార్మిక రంగంలో, వివిధ వృత్తుల్లో, వివిధ హోదాల్లో, వివిధ స్థాయిల్లో 54 కోట్ల మంది ఉన్నారు మన దేశ జనాభాలో. దానిలో కంప్యూటర్లో మొత్తం దేశం అంతా కలిపి ఎంతమందికి ఉపాధి ఉందనుకుంటున్నారు? 56 లక్షల మంది. 1%. 1% అవసరం. ఇంకో 10 లక్షల మంది ప్రయత్నం చేద్దాం. కానీ మిగతా 55 కోట్ల మంది సంగతి ఏంటి? 53 కోట్ల మంది సంగతి ఏంటి? అంచేత ఏదో ఒక్క రంగం ఒక మాదిరిగా పెరిగితే మనం అంత చంకలు గుద్దుకుంటే చాలదు. మనకి ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మందిని ఈ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యాన్ని చేయకపోతే, వాళ్ళకు ఉపాధి కల్పన, వాళ్ళకి ఆదాయాలు పెరగడం ఏర్పాటు చేయకపోతే, ఒక్క సాఫ్ట్వేర్ రంగం మాత్రమే కొంతమేరకైనా ఉద్యోగాలు ఇచ్చేసి అది బాగుందని తృప్తిపడితేనో, లేకపోతే గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తానని పిచ్చి పిచ్చి మాటలు, అవాకులు చవాకులు పలికి ప్రభుత్వోద్యోగం నిరుద్యోగానికి పరిష్కారం అన్న పిచ్చి మాటలు చెప్తేనో దేశం సర్వనాశనం అవుతుంది. ఈ దేశంలో ఉన్న పనిచేసే వయసులో ఉన్న ప్రతి మహిళ, ప్రతి మగవాడు వాళ్ళ శక్తి సామర్థ్యాలు వికసించేట్టుగా, పనికొచ్చేట్టుగా మనం ఆర్థిక వ్యవస్థను పెంచాలి. వాళ్ళని ఉపయోగించిన ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది, అప్పుడు పేదరికం పోతుంది, అప్పుడు సంపద పెరుగుతుంది. అంచేత సాఫ్ట్వేర్ అవసరం. నేను పూర్తిగా ఒక అధికారిగా నా చివరి ఉద్యోగం అగ్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్లో పనిచేశాను. కాబట్టి హైటెక్ సిటీకి పునాది వేసిన వాడిని. ఆ భూములు ప్రభుత్వం నుంచి తీసుకుని కొంచెం దేశమంతా అన్ని చోట్లకి వెళ్ళి పర్యటన చేసి అక్కడ ఉన్న పారిశ్రామికులను ఆహ్వానించి ఆ భూముల్ని కేటాయించి తంటాలు పడ్డవాడిని. అద్భుతమైన కృషి ప్రభుత్వాలు చేసినాయి. చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతమైన కృషి చేశారు. తర్వాత ప్రభుత్వాలు కొనసాగించారు, అభినందిస్తున్నాను. కానీ అదొక్కటే పరిపాలన అనుకుంటే ఎట్లా? అదొక్కటే ఆర్థిక వ్యవస్థ అనుకుంటే ఎట్లా? 1% ఉద్యోగులు మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, మొత్తం దేశంలో పనిచేసే మనుషుల్లో 1% మాత్రమే సాఫ్ట్వేర్ కంప్యూటర్ రంగంలో ఉన్నారు. దీన్ని పెంచాలా? మిగతా 99% సంగతి చూడాలని చెప్పంటే
రకరకాల స్థాయిల్లో రకరకాల పారిశ్రామికీకరణ ఉపాధి కల్పన జరగాలి. వస్త్రాల తయారీ కావచ్చు, లేకపోతే చర్మపు వస్తువులు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇతర సేవా రంగం కావచ్చు, ఒకటి కాదు అగ్రో ఇండస్ట్రీస్ కావచ్చు, ఎన్నో రంగాల్లో బహుముఖంగా ఎక్కడ వీలుంటే అక్కడ ఉపాధి కల్పన కోసం ఎక్కడ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో, అన్నీ హైదరాబాదే కాదు, అన్నీ బెంగళూరు కాదు, ఎక్కడికక్కడ ఓ చిన్న పట్టణం. మీకు ఈ రోజుల్లో టెలిఫోన్ ఉన్నది ప్రతి ఇంట్లో, 100 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. కరెంట్ ఇప్పుడు అందరికీ అందుతుంది ఈ మధ్యకాలంలో, పూర్వంలా కాదు. పూర్వం హైదరాబాద్లో కూడా ఒక గంట సేపు ఉంటే 2 సార్లు కరెంట్ కట్ అయ్యేది, ఇప్పుడు ఆ గొడవ లేదు. డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది, టీవీ ప్రతి ఊళ్ళో ఉంది. కొద్దిగా మరుగు సదుపాయాలు కల్పించి కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి, పబ్లిక్ ట్రాన్స్పోర్టు కొంచెం టౌన్ ప్లానింగ్ చేస్తే ప్రతి చిన్న పట్టణంలో బ్రహ్మాండంగా చిన్న చిన్న పరిశ్రమలు వచ్చేస్తాయి. పెద్ద నైపుణ్యం లేనివాడు మహానగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా గౌరవప్రదంగా బతకచ్చు. ఆ కుటుంబంతో కలిసి ఎక్కడ దూరం వెళ్లకుండా, కుటుంబాన్ని వదిలేసి ఒంటరిగా బెక్కుకోమట బతకకుండా చిన్న ఆదాయంతో గౌరవప్రదం జీవితం గడపచ్చు. కాబట్టి అభివృద్ధి అంటే ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదు. సార్ ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఉచితాల విషయానికి వస్తే, ఎన్నికల సమయంలో ఒక పార్టీ మేము ఇంత ఇస్తామంటే ఇంకో పార్టీ మేము నీకు మించినంత ఇస్తాం, ఇంకో పార్టీ ఉండి 1000 కోట్లు అంటే ఎలక్షన్ టైంలో నువ్వా నేనా అనే లాగా ఉంది సార్ డిస్కషన్. రీసెంట్గా కూడా మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో ఇది ఒక రేస్, ఉచితాల రేస్ అని అన్నారు. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఎలక్షన్ల ముందు ప్రచారంలోకి వచ్చింది, కొన్ని ఏళ్ల క్రితం చెప్పినట్టున్నారు, అమెరికా గడ్డ మీద చెప్పినట్టున్నారు. అవునయ్యా, ఓటర్లు మమ్మల్ని మోసం చేయండి అని కోరుతున్నారు, మేము మోసం చేస్తున్నాం, తెలిసి మమ్మల్ని అడుగుతున్నారు, మరి మేము తప్పదు కాదు, ఓట్లు కావాలి, మాకు సీట్లు కావాలి, అధికారం కావాలి, మరి మోసం చేయడం మీరు కోరితే మమ్మల్ని మా తప్పేముందని అడిగారు. ఒక రకంగా అది కూడా మళ్ళీ భూలాతనంతో మాట్లాడమాట నిజమే. కాబట్టి ఎక్కడో చోట ఈ మోసానికి తెరపడాలి. ఓటర్లలో ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి సామాన్య పౌరుడు, ఈ పూట తిండి లేకపోతే పస్తులుంటానని భయపడేటువంటి పౌరుడికి అక్కడ విజ్ఞత వస్తే కానీ పరిస్థితి మారదంటే కష్టం. రాజకీయంలో ఉన్నవాడు ఎన్నికలు గెలుపు కోసం ఏదైనా చేస్తాను, గెలిచిన తర్వాత మాట్లాడతానని చెప్పి గడుసుగా మాట్లాడితే చాలు. కాబట్టి బాధ్యతలు నాయకత్వము పార్టీలు తీసుకోవాలి. దానికి అన్ని పార్టీలని సమానంగా చూసి మనం ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువ కాకుండా కొన్ని మౌలిక నిబంధనలు, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ ఒక పెద్ద బాధ్యత ఉన్నది. ఒక కుటుంబంలో పెద్దలుగా కావచ్చు, లేకపోతే సమాజంలో గౌరవప్రధాన మనుషులుగా కావచ్చు, దేశ పరిపాలనలో రాజకీయంలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి బాధ్యత ఉన్నవాళ్ళు కావచ్చు, మనందరికీ ఒక బాధ్యత ఏమిటది, వచ్చే తరం భవిష్యత్తుని కాపాడటం. మనం ఈవేళ తాత్కాలికంగా మన అధికారం కోసం, మన పరపతి కోసం, మన పలుకుబడి కోసం, మన కీర్తి కోసం భవిష్యత్తును నాశనం చేస్తే తల్లిదండ్రులు వాడు ఆడంబరాలకు పోయి రోజు విందు భోజనాలు పెట్టి ఊళ్ళో అందరినీ పిలిచి అంత పంపకాలు చేసి పిల్లలకి మరి నెత్తిన సెటకోప పెట్టాడు అనుకోండి, ఎవరన్నా హర్షిస్తారా? ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రులు మెచ్చుకుంటారా? ఓ ప్రభుత్వం కూడా అంతే. కాబట్టి ప్రజల మీద భారం వేయటం కాకుండా పార్టీలు ముందుగా కదలాలి, ఏకాభిప్రాయానికి రావాలి. రెండోది, ఏ పార్టీయో ప్రత్యేకంగా నేను ఇది చేయను, వాడు చేస్తే నేను ఒప్పుకోనని చెప్పంటే వాడిని గెలిపించి వీడు నోడిస్తారు. కాబట్టి అందరికీ వర్తించేట్టుగా కొన్ని నిబంధనలు రూపొందించాలి. అందుకోసం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఎందుకున్నది, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసే అవకాశం అందరికీ ఉందనుకోండి, అప్పులు ఎగ్గొట్టినా బ్యాంకు ఖాళీలో పడినా కూడా బ్యాంకు నడుస్తుంది అనుకోండి, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. అట్లాగే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి కూడా కొన్ని ఏర్పాట్లు కావాలి. ఉదాహరణకి వచ్చిందాక అనుకున్నాం మనం, అప్పు చేసిన డబ్బుతో పప్పు కూడా ఉండడానికి వీల్లేదు. అప్పు చేసిన డబ్బులతో ఒక లోతైన ఆలోచనతో కూడిన మంచి పెట్టుబడి భవిష్యత్తు పనికొచ్చేది. మీకు వచ్చిన ఆదాయం లోపల సంక్షేమం కానీ, జీతభత్యాలు కానీ, మిగతా ఖర్చులు కానీ, వడ్డీలు కానీ పెట్టుకోండి. ఒక రూల్ పెట్టుకోవచ్చు, అందరికీ వర్తించేట్టుగా పెట్టవచ్చు. జాతీయ స్థాయి రాష్ట్రాలు తేడా లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా, ఇలా రకరకాల పద్ధతులు మనం పెట్టుకోవాలి. అందుకోసం చెప్పనే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అన్నాం, FRBM యాక్ట్. అలాగే CAG ఉంది. ఇతర దేశాల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి మీకు అమెరికాలో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంటారు. అంటే ఈ అమెరికన్ పార్లమెంటు కాంగ్రెస్, దాన్ని కాంగ్రెస్ అంటారు. ఆ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు ప్రతి ప్రతిపాదన కూడా ఎంత ఖర్చు అవుతుంది, దీర్ఘకాలంలో అప్పు పెరుగుతుందా తగ్గుతుందా, మిగులు వస్తుందా లేకపోతే లోటు పెరుగుతుందా, ఇవన్నీ ప్రజల ముందు పెడతారు ప్రామాణికంగా, పార్టీలకు అతీతంగా, నిజాయితీగా. ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్ల ముందే ఒక మాట చెప్తున్నారు, ఎలక్షన్ అయిన తర్వాత అబ్బాయి లేదని అంతా నాశనం అయిపోయిందని చెప్తున్నారు. ఓడిపోయిన వాడు ఏం చేస్తున్నాడు, ఎలక్షన్ ముందు బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాడు, ఎలక్షన్ అయిన తర్వాత వీడు నాశనం చేశాడు అంటున్నాడు. గెలిచిన వాడు ఎలక్షన్ ముందే నాశనం అయింది అంటున్నాడు, నేను ప్రయత్నం చేసినా కుదరలేదు అనుకున్నాడు. రెండు అబద్ధాలే.
కాబట్టి నిజాయితీగా పార్టీలకు అతీతంగా వాస్తవం చెప్పే మనుషులు కావాలి. అలాగే బ్రిటన్లో ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ అంటారు, ఓబీఆర్ అంటారు. అది పార్టీలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకము లేకపోతే ప్రతి ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుంది, లాభం ఏంటి, నష్టం ఏంటి, భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, అప్పుల భారం పెరుగుతుందా తగ్గుతుందా, మిగులు పెరుగుతుందా లోటు పెరుగుతుందా, ఇవన్నీ ప్రజల ముందు నిజాయితీగా నిష్పాక్షికంగా వాస్తవంగా పెడతారు. దాంతో ఒక చర్చకి ఆస్కారం చట్టసభల్లో కానీ సమాజంలో కానీ జరుగుతుంది. మన దేశంలో ఎవరిష్టం వాళ్ళదే. ప్రభుత్వంలోకి వచ్చాక ఒక మాట చెప్తాం, ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాం, ఎన్నికల తర్వాత ఇంకో మాట చెప్తాం. అలా కుదరదు. కాబట్టి ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ముందు పార్టీ నాయకుల్లో బాధ్యత పెరగాలి. ఆ బాధ్యత అందరికి సమానంగా ఉండేట్టు చేయాలంటే కొన్ని పద్ధతులను మనం ఏర్పాటు చేసుకోవాలి. సార్ ఇంకొకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కాళేశ్వరం కావచ్చు, ఆ తర్వాత మన మెట్రో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే దాన్ని ఒక రాంగ్ వేలో నరేట్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ కూడా అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతున్నారు అని అంటున్నారు. అందుకనే ఇప్పుడు దీనిలో 2-3 దశలు ఉన్నాయి. ఒకటి, ముందు అసలు అప్పు చేసిన డబ్బు అభివృద్ధి కోసం, పెట్టుబడుల కోసం పెట్టడం. 2, పెట్టుబడులు అభివృద్ధి అన్న పేరుతో పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితానికి మంచి సంబంధం లేకపోతే అది లేకుండా ప్రమాదం లేకుండా ఇందాక అనుకున్నాం. ఒక 1000 చదరపు అడుగుల ఇల్లు కట్టుకుంటే, ఫ్లాట్ కట్టుకుంటే దానికి 2 కోట్లు ఖర్చు పెడితే ఆ కుటుంబం నాశనమైనట్టే కదా. చూడడానికి ఆస్తి వచ్చింది, ఏం ఆస్తి, 20 లక్షలు వచ్చే ఆస్తి 2 కోట్లు ఎందుకైంది, 30 లక్షలు వచ్చే ఆస్తి 2 కోట్లు ఎందుకైంది. కాళేశ్వరం గొడవదే, చాలా ప్రాజెక్టులు గొడవదే. ఈ మధ్యకాలంలో మూసీకి 1,50,000 కోట్ల ఖర్చు పెడతామని వాదన వచ్చింది. ఇవన్నీ ప్రమాదకరమైన ఆలోచనలు. మూసీని ప్రక్షాళన చేయడం వద్దని ఎవరు అనరు, నీటిపారుదల పథకాలు తేవడం తప్పని ఎవరు అనరు. కానీ ఆ పేరుతో 10 రూపాయలు అయిపోయిన 100 రూపాయలు ఖర్చు పెట్టేసి కొంత కంకేరం చేసుకుని అప్పుల భారం, వడ్డీల భారం పెరిగిపోయి రాష్ట్రం కుదేలేకపోతే అదేమి. కాబట్టి ఇందాక నేను చెప్పాను, ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్సిబిలిటీ ఓబీఆర్ కానీ, కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ కానీ, వాళ్ళ పరిధిలో దీన్ని కూడా తీసుకోవాలి. పెద్ద పెద్ద ఖర్చుతో పెట్టే ప్రాజెక్టులు, పెట్టే ఖర్చు వచ్చే ఫలితం, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటాం. పెట్టే ఖర్చుకు వచ్చే ఫలితానికి మధ్య పొంతన ఉండాలి. ఆ ఉందా లేదా అని నిష్పాక్షంగా చూడాలి. ఇప్పుడు నాయకులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, అంతా బ్రహ్మాండం అని చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు ఇది సాధ్యం కాదని అలాంటి వాళ్ళని గట్టిగా వాదిస్తుంటే గొంతెత్తి వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మిర్చి రేటు ఇవాళ ఇన్ని వేలు ఉంది, మొత్తం అంతా మిర్చే వేస్తారు, అంతా మిర్చే వేస్తే ఇన్ని క్వింటాలు మిర్చి పండుతుంది, ఇన్ని క్వింటాలు మిర్చి కూడా ఇన్ని వేల రూపాయలు, 8,000 10,000 లెక్కెట్టారు 60 క్వింటాలకి. ఈ రేటు నమ్మినట్టయితే అబ్బో కొన్ని లక్షల కోట్లు వచ్చేస్తుంది. అది దొంగ లెక్కలు చెప్పారు. మెడమే తలకాయ అందరికీ దొంగ లెక్కని తెలుసు. అవి అందరూ మిర్చి వేయడం సాధ్యం కాదు. అందరూ మిర్చి వేస్తే మిర్చి రేటు ఉండటం సాధ్యం కాదు. మిర్చి కుదేలైపోతుంది. ఇది అందరికీ సామాన్యమైన రైతుకు కూడా తెలుసు, చిన్న రైతుకు కూడా తెలుసు. కానీ మనం ఏంటి, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఏదో ప్లానింగ్ కమిషను లేకపోతే నీతి ఆయోగం మరొకరు ఏదో అడుగుతారని చెప్పని ఏదో కొన్ని లెక్కలు మసిపూసి మారేడికాయ చేశారు. అట్లా కాదు. దాన్ని నిష్పాక్షికంగా పార్టీలకి, ప్రభుత్వాలకి బయట స్వతంత్రంగా నిపుణులు పక్షపాతానికి అతీతంగా కూర్చుని దాని ప్రకారం నిర్ణయాలు జరగాలి. ఎస్ సార్. హోప్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు రేపు కరెక్ట్ వేలో డైరెక్ట్ అయ్యి ప్రజలు కూడా ఫైనాన్సెస్ గురించి మాట్లాడి ఒక కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళొద్దండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.